రైతు బీమా బంద్ అట. రైతు బీమా ఎందుకు బంద్ అయిందంటే రెన్యువల్ చేయాలి కదా, ప్రీమియం కట్టాలి గవర్నమెంట్. ప్రీమియం కడితే నడుస్తుంది ఇన్సూరెన్స్ ఏదైనా. నువ్వు ఇన్సూరెన్స్ లాస్ట్ డేట్ వచ్చింది, ప్రీమియం కట్టలేదు అనుకో, తెల్లారి నీకేమన్నా అయింది, పోయి నాది నిన్ననైనా అంటే కుదురుతుందా? కుదరదు కదా. సేమ్ అట్లనే ఈ ప్రీమియం రెన్యువల్ అయిపోయిందట డేట్. సో ప్రభుత్వం కట్టలేదట డబ్బులు, రైతు బీమా బంద్ అయిందట. నిన్నటితో ముగిసిన రెన్యువల్ గడువు, ప్రీమియం చెల్లించని ప్రభుత్వం. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నేపథ్యంలో నిర్ణయం. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ బీమా రైతులతో పాటు అన్ని కుటుంబాలకు వర్తింపు. ఇప్పుడు ఈ రైతు బీమా అనేది లేదట. ఇప్పుడు కొత్తగా ఆ రైతు బీమాని పక్కన పెట్టేసిరు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అనే పథకాన్ని తీసుకొస్తున్నారట. దీంట్లో రైతులతో పాటు అందరు ఉంటారట. సో కాబట్టి ఇప్పుడు ఈ పథకం అమల్లోకి వస్తుంది అనమాట. రాష్ట్రంలో రైతు బీమా పథకం ఆగిపోయింది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా ఆ బాధిత కుటుంబానికి 5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 14వ తేదీన బీమా రెన్యువల్ కావాల్సి ఉంటే ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు ఆపేసింది. దీంతో ఇక ఆ పథకం నిలిచిపోయినట్లే అని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో పాటు అన్ని కుటుంబాలకు జీవిత బీమాను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది. దీంట్లో భాగంగా రైతు బీమా పథకాన్ని ఆపేసిందట. రాష్ట్రంలో రైతు బీమా పథకం 8 ఏళ్లుగా అమలవుతున్నది. ఏటా ఆగస్టు 14వ తేదీన రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రీమియం చెల్లిస్తున్నది. ఎల్ఐసి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఎంతో కొంత వ్యవసాయ భూమి ఉండి పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన రైతులను ఈ పథకంలో చేర్చారు. ఎక్కడ కౌలు రైతులకు అవకాశం లేదు, భూమి ఉన్నోళ్ళకే. భూమి ఉన్న రైతు చచ్చిపోతేనే పైసలు, భూమి లేని రైతు, కౌలు చేసుకునే రైతుకు మాత్రం ఈ అవకాశం లేదు. అసలు ఆ కౌలు రైతు మనిషేగా అన్నట్టుగా ట్రీట్ చేసినాయి గవర్నమెంట్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనీసం కౌలు రైతుల చట్టం అనేది ఒకటి ఉండే, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే ఇంప్లిమెంట్ చేయలేదు ఎవరు కూడా. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులు సహజంగా చనిపోయినా, ప్రమాదవశాత్తు చనిపోయినా రైతు కుటుంబానికి 5 లక్షలు ఇస్తున్నారు. అంటే 59 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే. ఈ పథకంలో 42,16,000 మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. ఏటా సగటున 1,400 కోట్ల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన బీమా గడువు శుక్రవారంతో ముగిసింది. 2026-27 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కట్టలే. 2018లో రైతు బీమా పథకం ప్రారంభమైతే 2018-19లో 17,747 మంది, 2019-20లో 19,063 మంది, 2020-21లో 29,163 మంది, 2021-22లో 23,393 మంది, 22-23లో 23,555 మంది, 23-24లో 26,000 మంది, 24-25లో 26,089 మంది, 25-26లో 21,353 మంది రైతులు మరణించారు. వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున రైతు బీమా ఆర్థిక సహాయం లభించింది. చూడండి లెక్కలు చూడండి ఒకసారి. 2018-19లో 17,747 మంది రైతులు చచ్చిపోతే 25-26కు వచ్చేసరికి ఆ సంఖ్య 21,353 పెరిగింది. ఇందులో దాదాపు సగానికి పైగా రైతు ఆత్మహత్యలే ఉంటాయి. యాక్సిడెంట్స్ కానీ ఇంకా వేరే మరణాలు ఇంకొకటి అయితే అంత అప్పుల పాలై ఆగమైన రైతు కుటుంబాలే ఉంటాయి. ఇందిరమ్మ కుటుంబ బీమాకు 4,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. రైతులకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదట. అందుకే దీన్ని ఆపేస్తున్నారట. ఈ క్రమంలో సరికొత్త బీమా పథకాన్ని అమలు చేస్తామని గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. 2026-27 వార్షిక బడ్జెట్లో 4,000 కోట్ల నిధుల కేటాయింపు జరిగింది. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నప్పటికీ ఇంకా ప్రారంభం కాలే. ఇటీవల జనగామ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించిన సందర్భంగా నవంబర్ 19వ తేదీన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ బీమా పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారట. లబ్ధిదారుల ఎంపిక, వివరాల నమోదు కోసం ఇంటింటి సర్వే చేస్తారట. కుటుంబ యజమానికి లేదా ఇంటి బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తికి 5 లక్షల బీమా చేస్తారట. అంటే ఒక పర్సన్ అనమాట, ఆ ఇంట్లో ఉన్న ఒక పర్సన్ పేరు అందులో ఉండాలి. ఆ బాధ్యతలు చూసే వ్యక్తి, అతనికి ఏమన్నా జరిగితే ఈ బీమా అతనికి వర్తిస్తుంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కింద ఇంటి యజమాని మరణించిన కుటుంబానికి బీమా సొమ్ము చెల్లిస్తారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే, పిల్లల చదువులు ఆగిపోవడం,
రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు కలగడం వంటి సమస్యలతో ఆ కుటుంబం చితికిపోకుండా ఈ 5 లక్షల ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడితేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది అమలు కావడానికి ఇంకా 3 నెలల వ్యవధి ఉన్నందున ఈ మధ్యకాలంలో మరణించే రైతుల కుటుంబాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. రైతు బీమా పథకం నిలిచిపోయిన నేపథ్యంలో ఆయా కుటుంబాలకు సొమ్ము లభించే అవకాశం లేదు. దీనిపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. అంతే కదా, ఇప్పుడు మీరు ఈ పథకాన్ని ఇంకొక వైపున అమలు చేస్తూనే ఆ కొత్త పథకం తీసుకొచ్చి ఈ పథకం ఎప్పుడైతే పీరియడ్ టెన్యూర్ అయిపోతుందో దాన్ని దీంట్లో యాడ్ చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఎంతమందికి అయితే ప్రీమియం మీరు చెల్లిస్తారో వాళ్ళకే వస్తుంది కదా బీమా అనేది. ఇప్పుడు రైతు బీమా పథకానికి మళ్ళీ మీరు 1400 కోట్ల ప్రీమియం ఈ ఇయర్ కట్టిరు అనుకోండి, 26, 27, అది ఇయర్ ఫైనాన్షియల్ మీరు 12 నెలల పాటు అమలవుతుంది. సైమల్టేనియస్ ఇంకో 3 నెలల తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళది అయిపోగానే ఇందులో యాడ్ అవుతుంది, వాళ్ళది అప్లై చేసుకుంటారు ఆ కుటుంబాలు. ఇప్పుడు ఇది వస్తుందని దాన్ని ఆపి మధ్యలో 3 నెలలు 4 నెలలు గ్యాప్ పెడితే మరి మధ్యలో చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఎట్లా మరి వాళ్ళ ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ప్రీమియం కట్టిరని ఆన్లైన్లో ఉంటేనే మీకు అది బీమా వస్తుంది, లేకపోతే రాదు కదా.